7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని స్టీఫెన్ కవీ అని ఒక ఆయన రాశారండి. చాలా పాపులర్. విజేతల 7 లక్షణాలు అని చెప్పి బుక్. అందులో ఒక లైన్ చదివానండి నేను. నువ్వు మంచివాడిగా ప్రపంచానికి కనిపించాలంటే ఒకటే మార్గం, నువ్వు మంచివాడి అయి ఉండటం అని ఒక లైన్ ఉంటుందండి అందులో. చాలా అంటే చాలా సింపుల్ వాక్యం అండి. మనకు దానికి ప్రత్యేకంగా ఎక్కడో చదవాల్సిన అవసరం, ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. బట్ నేను అప్పుడున్న మైండ్ సెట్లో చాలా స్ట్రైకింగ్గా తగిలిందండి. సో నువ్వు మంచి టీచరు అని ప్రపంచం, బెస్ట్ టీచర్ అని ప్రపంచం అనుకోవాలంటే ఒకటే మార్గం, నువ్వు నిజంగా మంచి టీచర్ అయి ఉండడం. సో ఒక మంచి టీచర్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఇంకప్పటి నుంచి ఎక్స్ప్లోర్ చేయటం స్టార్ట్ చేశానండి. చేసిన తర్వాత దిస్ ఈజ్ వెరీ వెరీ రివార్డింగ్ అండి. అంటే నిజం చెప్పాలంటేనండి, నెలాఖరులో వచ్చే శాలరీ బోనస్ అండి నాకు. నేను స్కూల్కి వెళ్ళి పిల్లలతో గడిపే సందర్భమే నాకు అసలు రివార్డ్ అండి. ఇంకా పైన ఎక్స్ట్రా ఇచ్చేదంతా ఫ్రీగా నాకు బోనస్గా ఇస్తున్నట్టే ఫీల్ అవుతానంటే నేను ఎంజాయ్ చేస్తున్నాను లేదా నా బ్రొకేనా మీరు అర్థం చేసుకోండి. సో మొత్తం మీద ఎక్కడ ఉంటే అక్కడ శ్రీధర్ సక్సెస్, ఈ బీట్ క్రియేటివ్ ఫీల్డ్, బీట్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అని మనం ఒక పనిని ఇష్టపడి ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇంకా ఇలాంటివన్నీ